హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జీవన చక్రం కథనం గురించి తెలుసుకుందాం. సుందరం చనిపోయి ఆ రోజుకి 12వ రోజు. అతని మరణం అతని కుటుంబానికి తీరని శోకంగా మారింది. ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న 40 ఏళ్ల సుందరాన్ని బ్లడ్ క్యాన్సర్ భూతం అర్ధాంతంగా మింగేసింది. సుందరం అందనంత దూరాలకు ఏగిపోయి అతనిపై ఆధారపడిన భార్యాబిడ్డలను దిక్కులేని వారిగా మిగిల్చాడు. ఆ కుటుంబాన్ని అనంత శోకసంద్రంలోకి నెట్టేసిన సుందరానికి 2 పిల్లలు. కొడుకు 10వ తరగతి, కూతురు 7వ తరగతి చదువుకుంటున్నారు. అతని భార్య లీలావతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పెద్దగా చదువు సందులు లేని సాధారణ ఇల్లాలు. ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన భర్త ఉన్నపలంగా కనుమరుగయ్యేసరికి లీలావతి గుండెలు పగిలేలా రోధించింది. ఆమెతో కలిసి ఉంటున్న లీలావతి అత్తగారైన వర్ధనమ్మ చెట్టంత కొడుకు దూరమయ్యేసరికి బోరున విలపించింది. ఆమె గుండెల్లో ఒకటే దిగులు చోటు చేసుకుంది. భర్తకు దూరమైన తన చిన్న కోడలు లీలావతి జీవితం ఏమైపోతుందోనని. ముందు రోజే సుందరానికి జరపాల్సిన పెద్ద కర్మ తంతు తూతూ మంత్రంగా ఏదో జరగాలి అన్నట్టుగా జరిగిపోయింది. దూరాభారాల నుంచి వచ్చిన బంధుగణంలో చాలామంది తలకు మించిన పనులున్నాయంటూ కార్యక్రమం ముగిసిన వెంటనే తమ ఊర్లకు ప్రయాణమైపోయారు. చనిపోయిన సుందరం ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు. సుందరానికి 2 అన్నయ్యలు, ఒక అక్క ఉన్నారు. అక్క సులోచన ఒడిశాలో భర్తతో పాటే ఎటువంటి బాధరా బందీ లేని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. సుందరం పెద్దన్నయ్య శ్రీనివాస్ సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దర్పంగా దర్జాగా బతికేస్తున్నాడు. చిన్నన్నయ్య శివరాం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 5 అంకెల జీతంతో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. తమ తమ్ముడు సుందరం ఆకస్మిక మరణంతో తోడబుట్టిన వారి గుండెల్లో బండరాయి పడ్డట్టుగా ముగ్గురు పరిస్థితి మహా ఇరకాటంగా తయారైంది. తమ్ముడి భార్య పిల్లల జీవనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ఆదుకోవాలని అమ్మ ఖచ్చితంగా చెబుతుందని వారికి బాగా తెలుసు. ఎందుకంటే వాడు ఒక్కడి జీవితమే సరిగ్గా లేదంటూ తల్లి ఎన్నోసార్లు బాధపడటం వారికి తెలిసిన విషయమే. పెద్ద కొడుకు శ్రీనివాస్ తల్లి ఎలాగూ ఊరుకోదని తెలిసే పెద్ద కర్మ ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు సాయం చేశాడు. అంతకన్నా అంటే తన వల్ల కాదని గట్టిగా చెప్పేయాలని కరాఖండిగా నిశ్చయించుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన 2వ కొడుకు శివరాం ఆలోచనలు ఇంచుమించుగా అలానే ఉన్నాయి. తన అన్నయ్యలాగే 10,000 రూపాయల సాయాన్ని ఎలాగో అందించాడు. తర్వాత అమ్మ ఎన్ని కారణాలు చూపించినా దమ్మిడి రాల్చేది లేదని భార్యతో రహస్య మంతనాలు జరిపి మరీ దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆ ముగ్గురు అన్నదమ్ములకు ఏకైక తోడబుట్టిన సుందరం అక్క సులోచన మనసులో ఒకటే ఆలోచన చేసుకుంది. తను ఆడపిల్ల, అంటే మెట్టినింటి పిల్ల. తమ్ముడికి తనేమి సాయం చేయగలదు? అయినా కానీ తమ్ముడికి పెద్ద కర్మకి తన వంతుగా 5,000 రూపాయలు ఇవ్వనే ఇచ్చింది. ఇంతకన్నా తను చేసేదేమీ లేదు అని అమ్మకు స్పష్టంగా చెప్పేయాలని మనసులో గట్టిగానే అనుకుంది. అందరి రకరకాల ఆలోచనలకు కారణం ముందు రోజు సాయంత్రమే వర్ధనమ్మ తన 2 కొడుకులకి కూతురికి రేపు ఉదయం అందరం కలిసి మాట్లాడుకోవాలని చనిపోయిన సుందరం కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కారం ఆలోచించాలని మరీ చెప్పింది. ఉదయం 8 గంటల వేళ వర్ధనమ్మ కోరినట్టుగానే కుటుంబ సభ్యులంతా ఒకచోట సమావేశమయ్యారు. హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. కానీ అందరి మనసుల్లోనూ తమ్ముడు కుటుంబం భారం ఎక్కడ తన మీద పడుతుందోనన్న ఆందోళన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అప్పటికే అక్కడికి వచ్చిన వర్ధనమ్మ కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తుంది. పెద్ద కొడుకు శ్రీనివాస్ ముందుగా నోరు విప్పుతూ, చెప్పమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం అంటూ తల్లిని ఆలోచనలోంచి బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చాడు. వర్ధనమ్మ పెద్ద కొడుకు శ్రీనివాస్ మాటలకు చిన్నగా నిట్టూపు వదులుతూ, మీ నాన్నగారు బతుకున్న రోజుల్లోనే మీ ముగ్గురు ఎలాగో ఒకలాగా జీవితంలో నిలదొక్కున్నారు. ఆయన మన నుండి దూరమయ్యాక చిన్నోడి ఇంటి పనులకే పూర్తిగా అంకితమైపోయి తన చదువుని అటకెక్కించేశాడు. ఇప్పుడు వాడు మనకు దూరమయ్యాడు. వాడి కుటుంబానికి తీరని కష్టమొచ్చి పడింది. వాడు ఎలాగూ కుదురుగా చదువుకోలేకపోయాడు. తన పిల్లలనైనా బాగా చదివిద్దామని ఆశపడ్డాడు. వాడి కోరిక నెరవేర్చడం మనందరి బాధ్యత. అందుకు ఏం చేద్దాము, మీరే చెప్పండి అంటూ వర్ధనమ్మ తన ఎదురుగా కూర్చున్న ముగ్గురు బిడ్డలను ఉద్దేశిస్తూ ప్రశ్నించింది. పెద్ద కోడలు కలగజేసుకుంటూ, అత్తయ్య గారు, మా బతుకులే అంతంత మాత్రంగా భారంగా గడుస్తున్నాయి. ఇక వాళ్ళ కోసం మేమేం చేయగలం? కావాలంటే సుందరం కూతుర్ని మాతో పాటు తీసుకెళ్తాం.
నాకు సాయంగా మా ఇంట్లోనే ఉంటుంది. ఈలోగా తన అన్న రమేష్ నిలదొక్కున్నాక చెల్లెలి పెళ్ళి గట్రా వాడే చూసుకుంటాడు అని మనసులో నలుగుతున్న తన అభిప్రాయాన్ని నీళ్లు చుమ్ముతూ నెమ్మదిగా బయటపెట్టింది ఆమె, కాస్త చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ. బంగారం లాంటి భవిష్యత్తున్న కూతురు లాంటి దాన్ని పనిపిల్లగా ఆదరిస్తానంటావు అని సూటిగా ప్రశ్నించింది వర్ధనమ్మ. అత్తగారి మాటలకి పెద్ద కోడలు కాస్త విసురుగా, లేకపోతే ఆ పిల్లని తీసుకెళ్ళి మా పిల్లలతో పాటు చదివించమంటారా? ఈ రోజుల్లో చదువులు లక్షలతో కూడుకున్న పని. మాకంత స్తోమత లేదు. మా పిల్లలతోనే మాకు బండెడు బాధలు అంటూ తన అభిప్రాయాన్ని ఖరాఖండిగా చెప్పేసింది. పక్కనే ఉన్న ఆమె భర్త భార్య మాటలనే సమర్థిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు. వర్ధనమ్మ రెండో కొడుకు శివరాం వైపు చూసింది. అతను తల్లి చూపులకు వివరణ ఇస్తున్నట్టుగా, అవునమ్మా, ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వారికే భారమైపోతున్నాయి. ఇంకొకరి జీవితాన్ని ఉద్ధరించాలంటే ఎక్కడ కుదురుతుంది? రమేష్ తన 10th క్లాస్ చదువు ఆపేసి వాళ్ళ నాన్నలాగే ఆటో నడుపుకోవడమో మరేదైనా పనిలో చేరడమో చేసి ఇంటి పని చూసుకోవాలి. కొడుగ్గా తన కుటుంబ బాధ్యతలన్నీ వాడే చూసుకోవాలి. అది వాడి కర్తవ్యం కూడా. తన తమ్ముడి కొడుకు బాధ్యతని గుర్తు చేస్తున్నట్లుగా అతి తెలివిగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు శివరాం. అవునమ్మా, తమ్ముడు చెప్పింది 100కు 100 నిజం అంటూ తమ్ముడికి వత్తాసు పలుకుతూ పరోక్షంగా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పింది కూతురు సులోచన. ముగ్గురు పిల్లలు అంత సూటిగా తమ మనసులోని ఉద్దేశాలను బయటపెట్టేసరికి వర్ధనమ్మ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. తన పిల్లలలో అంత పేరుకుపోయిన స్వార్థ చింతనకు ఆమె మనసు మోగబోయింది. వర్ధనమ్మ తన పిల్లల నుంచి ఇలాంటి సమాధానాలు రావచ్చని అనుమానిస్తూనే ఉంది. కొన్ని క్షణాల అనంతరం గొంతు పిగుల్చుకొని, ఈ ఇల్లు తదనంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలునామా రాశారని మీ అందరికీ తెలిసిందే. మీరు మీ జీవితాల్లో స్థిరపడ్డారు. అందుకని నా మాటకు విలువిచ్చి ఈ ఇంటిని సుందరం భార్యాబిడ్డలకి వదిలేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఇల్లు చిన్నోడు రూపంలో వారి జీవితాలకు ఆసరాగా ఉంటుంది అంటూ వర్ధనమ్మ తన మనసులోని మాటని బయటపెట్టి ఆర్తోక్తిగా ఆగిపోయింది. అత్తగారి మాటలకు పెద్ద కోడలు ఇంతెత్తున లేచింది. అదెలా కుదురుతుంది? నలుగురికి సమానంగా చెందాల్సిన ఉమ్మడి ఆస్తిని చిన్న కోడలికి దారాదత్తం చేస్తామంటే మేమెలా ఊరుకుంటాం? ఆస్తి మాకేమైనా చేదా? తన గొంతుని పెద్దగా హెచ్చించింది ఆమె. అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. అందరి మొహాల్లోనూ రంగులు మారిపోయాయి. అక్కడికి కాస్త దూరంగా వంటగదిలోంచి అంతా గమనిస్తున్న లీలావతి నిశ్శబ్దంగా నిల్చుంది. అత్తగారి ఆలోచనకి ఆమె కాస్త నివ్వెరపాటుకు గురైంది. అత్తగారు తన మనసులోని మాటని మాట వరుసకైనా నాతో చెప్పుంటే ఇంత దాకా రానిచ్చేదాన్ని కాదు అనుకుంది. ఆ వాతావరణం లీలావతి మనసుకెంతో కష్టంగా అనిపించింది. అత్తగారికి తన పట్ల తన పిల్లల పట్ల ఉన్న ఆదరాభిమానాలకు మనసులోనే అనేక కృతజ్ఞతాభివందనాలు అర్పించుకుంది. అక్కడున్న మిగతా 5 సభ్యులు వర్ధనమ్మ ప్రతిపాదనని తిరస్కరిస్తూ పెద్ద కోడలికే మద్దతుగా నిలిచారు. వర్ధనమ్మ మొహంలో కత్తివేటుకు రక్తపు చుక్క కరువైనట్టుగా నిలువున నీరు గారిపోయింది ఆమె. స్వార్థం పెచ్చు పెరిగి రక్త సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయని వర్ధనమ్మ లోలోన ఎంతగానో కుమిలిపోయింది. ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. అప్పుడే లీలావతి ఆ భారమైన వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్టుగా ప్లేట్లో టిఫిన్లు తీసుకువచ్చి అందరికీ అందించింది. శ్రీనివాస్కి, శివరాంకి, సులోచనకి ఏమి మాట్లాడాలో పాలుపోలేదు. వాతావరణం నిశ్శబ్దంతో నిండిపోయి భారంగా మారిపోయింది. 5 తమ గుండెల్లో పెనవేసుకుపోయిన భారాన్ని వదిలించుకున్నామన్నట్లుగా లీలావతి అందించిన టిఫిన్లు ప్లేట్లు ఖాళీ చేస్తున్నారు. వర్ధనమ్మ మాత్రం అంతులేని వేదనా భారంతో తన టిఫిన్ ప్లేటుని పక్కకు పెట్టి దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఆమె తన చిట్ట చివరి ఆశగా మీలోని స్వార్థాన్ని పక్కన పెట్టి సహృదయంతో ఆలోచించకూడదు అంటూ వేడుకోలుగా తన 3 పిల్లల వైపు చూస్తూ మరోసారి అభ్యర్థించింది. ఆమె రెండో కోడలు కలగజేసుకుంటూ, అత్తయ్య, మీ బాధ్యత మాది. మీకు ఏం కావాలో చెప్పండి, క్షణాల్లో చేసి పెడతాం. మీకు ఇక్కడ కష్టంగా ఉంటే మాతో పాటు మా ఇంటికి వచ్చేయండి అంది. అత్తగారి పట్ల తన గౌరవాన్ని అభిమానాన్ని చాటుకున్నట్లుగా. వర్ధనమ్మ కోడలి మాటలకు
చిన్నగా నిట్టూర్పు వదులుతూ, ఏమీ అనుకోవద్దమ్మా, 50 ఏళ్లుగా ఆయన జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే ఉంటున్నాను. నా ఊపిరి ఇక్కడే పోవాలి అంది భారంగా. అప్పుడే వంటగదిలోంచి వచ్చిన లీలావతి చిన్నగా గొంతు విప్పింది. లీలావతి మొహంలో దేదీప్యమానమైన ఒక వెలుగు కనిపిస్తోంది. అత్తయ్య గారు, నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ మీరు అంతగా దిగులు పడొద్దు. నేను నా పిల్లలకి ఎలాగైనా మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసుకుంటాను. పిల్లల గురించి ఆయన కన్న కలలను తప్పకుండా నెరవేరుస్తాను. నేను ఈ ఉమ్మడి ఆస్తిని ఎంత మాత్రం కోరుకోవడం లేదు. నాకు ఈ ఇల్లు వద్దు. ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధాలు, ఆప్యాయతలు మాత్రం చాలు. నా భర్త చావుని అడ్డం పెట్టుకొని నేను నా పిల్లలు బతకాలనుకోవడం లేదు. నా ఒంట్లో బలం ఉంది. మీ అందరితో మమేకమైన బలగం ఉంది. ఇవి చాలవా నేను నా కుటుంబం ముందుకు సాగిపోవడానికి? ఈ ఇల్లు మనందరిది. నా పిల్లలకి చల్లని ఆశీస్సులు అందజేయండి చాలు అంది లీలావతి. లీలావతి ఆత్మస్థైర్యానికి అందరూ ఒక్కసారిగా బిత్తరపోయి వెర్రి చూపులు చూస్తూ నిల్చుండిపోయారు. తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి కొదవలేదు. కన్నవారు ఏదో ఆశ చూపించుంటారు. ఆ అండ చూసుకొని ఇలా మాట్లాడుతోంది అనుకున్నారు ఈసడింపుగా. నీ పిల్లలకి పెద్ద చదువులు ఎలా చెప్పించగలవు అని ఎవరూ ప్రశ్నించదలుచుకోలేదు. ఆ ప్రశ్న మరొక సమస్యకు అంకురమవుతుందనే అది మనకు సంబంధం లేని అంశగా భావించి వారంతా మౌనంగా ఉండిపోయారు. ఎంతో జటిలమవుతుందనుకున్న సమస్య అంత సునాయాసంగా పరిష్కారమైపోయినందుకు వారందరి మొహాల్లోనూ సంతోషం వెల్లివిరిసింది. తుఫాను వచ్చి వెలిసినట్టుగా చల్లని వాతావరణం చోటు చేసుకుంది. చేయి దాటిపోతుందనుకున్న ఆస్తి కాస్త పోనందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ హడావిడిగా తమ తమ ఊర్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. తాము వెళ్లాల్సిన రైలు గంటో అరగంటో అటూ ఇటుగా ఉండటంతో ప్రతిసారి అందరూ ఒకేసారి ఆటోలో వెళ్తుంటారు. ఇదివరకైతే చనిపోయిన తమ్ముడు సుందరమే తన ఆటోలో తీసుకురావడం, మళ్ళీ జాగ్రత్తగా సాగనంపడం అంతా తనే దగ్గరుండి చూసుకునేవాడు. ఇప్పుడు సుందరం లేడు కాబట్టి వేరే ఆటో ఏదైనా మాట్లాడుకు రమ్మని తమ్ముడు శివరాంని పురమాయించాడు శ్రీనివాస్. లీలావతి అక్కర్లేదు బావగారు, నేనున్నాగా అంటూ తన గదిలోంచి హాల్లోకి వచ్చింది. ఒంటి మీద కాకి చొక్కాతో కనిపించింది ఆమె. ఆ కాకి చొక్కాలో ఆమె ఆత్మాభిమానానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. శ్రమైక జీవన సౌందర్యానికి నిలుదట్టంలా వారి ముందు నిలబడింది లీలావతి. అందరూ ఆశ్చర్యంతో ఆమెను గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. నేను నా కుటుంబము ఎవరికీ భారం కాకూడదనే నా భర్త స్థానాన్ని, బాధ్యతని తీసుకోక తప్పడం లేదు. ఇక బయలుదేరుదామా అంటూ అక్కడే నిస్సహాయంగా కూలబడిపోయిన వర్ధనమ్మ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్లకు నమస్కరించింది లీలావతి. వర్ధనమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు సుడులు తిరిగాయి. చల్లగా ఉండు తల్లి, విజయోస్తు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. కోడల్ని పైకి లేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుకుంది. వర్ధనమ్మ కళ్ళల్లో నీళ్లు దారలు కడుతున్నాయి. అవి ఆనంద బాష్పాలో, కన్నీటి సుడిలో, తెలియని భావోద్వేగ తాకిడిలో తడిసి ముద్దైపోతోంది ఆమె హృదయం. ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ ఈరోజు లీలావతి బతుకుని ముందుకు నడిపిస్తోంది. అత్తగారి ఆశీస్సులతో 1000 ఏనుగుల బలాన్ని కూడగట్టుకున్న లీలావతి తన ఆటో వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తోంది. కుటుంబ సభ్యులందరూ ఆమెను అనుసరించి జాగ్రత్తగా సర్దుకొని ఆటోలో కూర్చున్నారు. లీలావతి చెక్కు చెదరని ఆత్మ సంకల్పంతో స్టార్ట్ చేసి ఆటో హ్యాండిల్ గట్టిగా పట్టుకుని ఉడుపుగా నడుపుతోంది. ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబ సభ్యులంతా డ్రైవింగ్ చేస్తున్న లీలావతి వంకే అబ్బురంగా చూస్తున్నారు. ఇవేవీ పట్టని లీలావతి తన ఆటోని గమ్యం వైపుగా పరుగులు తీయిస్తోంది. అందరితో పాటే ఆటోలో కూర్చుంది వర్ధనమ్మ. ఆమె బయలుదేరింది వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పడానికి కాదు, మొట్టమొదటిసారిగా తన కోడలు బతుకు చక్రాన్ని ముందుకు నడపడాన్ని కనులారా చూసి తరిద్దామని. ఇప్పుడు వర్ధనమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది. ఆమెకి ఇప్పుడు సుందరం కుటుంబం గురించి ఎటువంటి బెంగ, భీతి లేనే లేవు. లీలావతి తన నరాన మొండి ధైర్యాన్ని నింపుకొని చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఆటోని నడుపుతోంది. వర్ధనమ్మ కంటికి తన చిన్న కోడలు లీలావతి కనిపించడం లేదు. ఆగిపోయిన ఆ కుటుంబపు బతుకు చక్రాన్ని అదృశ్యంగా ఉండి నడిపిస్తోన్న కన్న కొడుకు సుందరమే
ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.